రోజు నేను బెల్లం పాయసం చేయబోతున్నానండి. సగ్గుబియ్యము శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. ఈ రెండు కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఉడికిపోయినాయండి. ఇవి కొద్దిసేపు పక్కన పెట్టేస్తాం. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. సేమియాలు వేసుకున్నాను కొద్దిగా నెయ్యిలో. ఇవి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. 3 యాలకులు తీసుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు, వాటిల్లో దంచుకొని వేసేద్దాం. యాలకులు వేసేసానండి. సేమియాలు ఫ్రై అయిపోయాయండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు, వాటిల్లో ఈ సేమియాలు వేద్దాం. సేమియాలు వేసేస్తున్నానండి. సేమియాలు ఉడికిపోయాయండి. ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత స్వీట్గా కావాలో అంత బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం బాగా కరగనివ్వాలండి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైంది కదండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మన పాయసంలోకి యాడ్ చేసేసుకుందాం. పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. నేను మిల్క్ వేడి చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టి యాడ్ చేసుకుంటున్నానండి. మన పాయసంలోకి మిల్క్ యాడ్ చేసేసాం. పాయసం రెడీ అయిపోయిందండి. పాయసం చల్లారనివ్వాలండి. ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. పాయసం రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్ అయిన బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి.